కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా కాశీపట్టణంలోకి ఎవరూ ప్రవేశించలేరు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ నివాసం చేయలేరు. ఆ కాలభైరవుడికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఎన్ని రూపాలు. ఆ రూపాలలో ఆయన భూమి ఆకాశముల మధ్య అంతా కూడా పరివ్యాప్తమై ఉంటాడు అని. వీరభద్రుడు ఒకడు, కాలభైరవుడు ఒకడు, వీళ్ళందరివి కూడా పరమాద్భుతమైనటువంటి రూపాలు. అందులో కాలభైరవుడు అన్న మాటకు అర్థం యమధర్మరాజుని కూడా ఆయన శాసనం చేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. శివుని యొక్క అవతారాల్లో ఒకటి కాలభైరవ స్వరూపం. అటువంటి కాలభైరవ స్వరూపం కుక్కని వాహనంగా చేసుకుని ఉంటుంది. భై అనేటటువంటి రవం కుక్క కలిగి ఉంటుంది. అందుకే అది చీకట్లో మృత్యువుని పసిగడుతుంది. చూడండి, ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఏదో కుక్క మోరలెత్తి ఏడుస్తోంది అనుకోండి, కుక్క ఏడుస్తోంది కొట్టేయండి దూరంగా, దానికి యములాళ్ళు కనబడుతున్నారు అంటూ ఉంటారు. అలా కాలభైరవుణ్ణి స్తోత్రం చేస్తే ఆయన జ్ఞానము, వైరాగ్యము, మోక్షము అనుగ్రహిస్తాడు. అందుకే జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం కోపశోపదైన్యలోభ కోపతాపనాశనం కాలభైరవాంగ్రి సన్నిధింద్రువం అంటారు. ఆయన యొక్క పాదములను పట్టుకున్న వాడికి ఆ కోపము, శోకము, తాపము, దైన్యము, మోహము వీటన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి